హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేషన్. సో ఫ్రెండ్స్, మనము టెట్కి సంబంధించిన పరీక్షలు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. సో అందులో భాగంగా మనకు టెట్కి సంబంధించి ఇప్పుడు మనము ప్రతి సబ్జెక్ట్ నుండి టెక్స్ట్ బుక్ బిట్స్ని కవర్ చేస్తున్నాం. ఆ విధంగా ఇంగ్లీష్ దాదాపు 20-25 బిట్స్ వరకు చేసాం. చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి కూడా చేసాం. తెలుగు పేపర్ 1 వాళ్ళకైనా పేపర్ 2 వాళ్ళకైనా అండి నుండి ఇప్పుడు ఫర్ సపోజ్ అయితే ఇప్పుడు ఇక్కడ ప్రతి బిట్ అండి ఇంపార్టెంట్ బిట్స్ గత టెట్ పరీక్షలలో వచ్చిన దానిలో నుండి ఇంపార్టెంట్ బిట్స్ని మాత్రమే కవర్ చేస్తున్నాం. మనం చేసే ప్రతి వీడియో నుండి కంపల్సరీ ఒక 1 మార్క్ రాబోతుంది. ఎవరైతే ఇంకా స్మార్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే టీచర్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ మన ఛానల్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం కేవలం టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన వీడియోస్, అప్డేట్స్, న్యూస్ పేపర్ అప్డేట్స్ కానివ్వండి, దాంతోపాటు ఇంపార్టెంట్ నోట్సెస్, గ్రాండ్ టెస్ట్లు ఇవే పెడుతూ ఉంటాం కాబట్టి. సో ఈ విధంగా ప్రకృతి వికృతులు పెట్టాము, నానార్థాలు పెట్టాము, ఈ వ్యుత్పత్తార్థాలు అనేసి ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నామండి. సో మరి చాలా ఇంపార్టెంట్ అండి. పేపర్ 1 వాళ్ళకైనా 2 వాళ్ళకైనా ఇది ఇందులో నుండి ఒక 1 మార్క్ అనేది రాబోతుందండి. ఒక 1 మార్క్ ఒక బిట్ అయితే వస్తుంది. సో మరి టెక్స్ట్ బుక్స్లో ఉన్న వ్యుత్పత్తార్థాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఒకటే దగ్గర చూడబోతున్నాం. సో కావున పూర్తిగా చూడండి. ఇక్కడ చూడండి అండి, ఇక్కడ వ్యుత్పత్తార్థాలు అనేసి ఉన్నది మనకి ఇక్కడ చదవచ్చు మనం. కమలాకరం కమలాలకు ఆకారమైనది, కొలను తటాకం అంటే జలంచే, అలాగే కొట్టబడినది, నిండినది, చెరువు అని కూడా అంటారు. పద్మాకరం పద్మాలకు నెలవైనది, కొలను అలా చెరువు. అలాగే వసుధ అంటే వనువును యాక్చువల్గా ఇది వసుధానే, వనువును బంగారం ధరించినది భూమి. అలాగే రమానాథుడు, అలా దీన్ని చూసుకున్నట్టయితే రమ అంటే లక్ష్మికి భర్త అయిన వాడు విష్ణువు. రమానాథుడు అంటే లక్ష్మికి భర్త అయిన వాడు. పయోనిధి నీటికి నిధి వంటిది. సముద్రం అంధకారము. చూవును పనిచేయకుండా చేయునది, మన చూపులను పనిచేయకుండా చేయునది అంధకారం, చీకటి. కామారి అంటే మన్మధుని శత్రువు, శివుడు. అలాగే ఇంకా ఉన్నాయి చూడండి, ఇక్కడ కైమోడ్పు అంటే చేతులు జోడించి చేయునది, నమస్కారమును మనం కైమోడ్పు అని కూడా అంటాము. పక్షములు కలది, పక్షి. పయోనిధి పయస్సుకు, నీటికి నిధి, సముద్రం. పుత్రుడు పున్నమ నరకమునందు రక్షించువాడు. సో మరి ఉన్నామ నరకము నుండి రక్షించేవాడిని పుత్రుడు అంటారు, కొడుకు. సో ఇట్లాంటి అడుగుతాడండి. ఇది ఇది ఇచ్చి ఇది రాయమంటాడు. పౌరులు అంటే పురంలో నివసించేవారు, ప్రజలు. సో వీళ్ళందరినీ పౌరులు అని అంటాము. అలాగే వేత్త బాగా తెలిసినవాడు, జ్ఞాని. సంయమి యమ నియమాదులను పాటించువాడు, ఋషి. అలాగే సైరికుడు శిరముతో అంటే నాగలి, నేలను దున్నువాడు, రైతుని ఏమంటాం, సైనికుడు అని కూడా అంటాం. అలాగే సోమర్ధధరుడు అంటే చంద్రవంకను శిరస్సున ధరించువాడు, శివుణ్ణి మనము సోమర్ధధరుడు అంటాం. హాలికుడు హలమును అంటే నాగలి అన్నట్టు, హలమును నేలకి దున్నువాడు. ఇంకా చూడండి, ఇక్కడ బలిపుష్టము బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడునది, కాకి. కదా అండి, అంతే కదా, కాకిని బలిపుష్టం అంటాం మనం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. భాస్కరుడు ప్రకాశమును కలిగించువాడు, సూర్యుడు. మానవులు అంటే మనువు సంతతికి చెందినవారు. అలాగే మున్నీరు అంటే సృష్టి ఆది నుండి ఉన్న నీరు, మున్నీరు. ఎంత చూసినా సముద్రం మీద, చెరువు మీద ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి మనకి, దాని మీద మీనింగ్స్ అనేది చాలా ఉన్నాయి. ఇది క్వశ్చన్ చూడండి అండి, టెట్ 2023 పేపర్ 2 వాళ్ళకు వచ్చిన క్వశ్చన్ ఇది. నగరం
కొండవలే పెద్ద పెద్ద భవనాలు కలిగినది. దీన్ని మనము నగరం అంటాం. రూపాయి రౌష్యం అంటే వెండి అన్నమాట. రౌష్యం నుండి వచ్చిన నాణెం. అలాగే ఇక్కడ చూడండి ఇంకా విసపు మేతరి విసపు మేతరి. హాలాహలమును అంటే విషమును మింగినవాడు శివుడు. ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి. సో విసపు మేతరి అని కూడా అంటారు శివుణ్ణి. సో హాలాహలమును విషమును హిషమును హాలాహలం అని అంటారు. సింహాసనము సింహాకృతి కలిగిన రాజపీఠం. సహోదరుడు. సో మరి ఇక్కడ సహోదరులు అంటే తోడబుట్టిన వారు అంటే అన్నదమ్ములు కూడా వస్తారు కదండి. ఇంకోటి చూద్దాం. ఇక్కడ టీఎస్ స్టేట్ 2022లో వచ్చిన క్వశ్చన్ ఇది. తనుజుడు శరీరం నుండి పుట్టినవాడు అంటే కుమారుడు అని మీనింగ్. అలాగే సాగరం ఉంది. సాగరులచే త్రివ్వబడినది. సో సాగరులచే త్రివ్వబడినది సముద్రం. సముద్రానికి ఎన్ని ఉన్నాయి చూడండి పేర్లు. హృదయం హరింపబడునది. అధ్యక్షుడు చర్యలను కనిపెట్టి చూచేవాడు. గురువు అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు. ఉపాధ్యాయుడు. జలది జలములు దీనినే ధరింపబడును. సముద్రము. చూసిలా. నెక్స్ట్ నీరజభవుడు అంటే విష్ణువు నాభికలము నుండి పుట్టినవాడు. విష్ణువు నాభికమలము నుండి పుట్టినవాడు బ్రహ్మ. ఇతడు నీరజ భవుడు అంటే. పారాశర్యుడు అంటే పరాశారము హర్ష కుమారుడు వ్యాసుడు. భగీరథునిచే తీసుకొని రాబడినది గంగా. అలాగే విశ్వాంబరుడు విశ్వమును ధరించేవాడు. రిపీటెడ్ అయింది. విశ్వమంతటా వ్యాపించే యుండువుడు. సారీ అండి. విష్ణువు విశ్వమంతటా వ్యాపించి ఉండువాడు. కాస్త డిస్టర్బెన్స్ ఉంది చుట్టుపక్కల, అందుకే కొంచెం మిస్టేక్స్ వస్తున్నాయి, మన్నించాలి. నెక్స్ట్ వేదవ్యాసుడు వేదములను విభజించినవాడు. పరాశర పుత్రుడు. సో ఇంకా భాష ఉంది అంటే భాషించునది. అలాగే అచ్యుతుడు నాశము లేనివాడు. విష్ణువును అచ్యుతుడు అని కూడా అంటారు. అలాగే అదృష్టము అంటే చూడబడనది. భాగ్యం. సో మరి చూడబడనది దాన్ని అదృష్టం అంటాం. అసూయ అంటే గుణముల యందు దోషారోపణము చేయుట. దీన్ని అసూయ, గుణముల నందు. అలాగే అక్షతలు అంటే క్షతం లేనివి, నాశనం లేనివి అక్షతలు. ఇంకా ఉన్నాయండి. ఇంకొక లైన్ ఉంది మనకి ఇక్కడ చూడొచ్చు మీరు. ఇంకా కొన్ని ఉన్నాయి. అక్షరం అంటే నాశనం పొందనిది. అలాగే ఇతిహాసం పూర్వరాజుల చరిత్రం కలది. రామాయణం కానీ భారతం కానీ అలాగే ఇతిహాసాలు అని అంటారు. ఇతి ప్లస్ హా ప్లస్ అసిత్ అదే ఇతిహాస. ఇది సంధి కూడా చేశాడు. అలాగే కాకోదరం అంటే చూడండి వంకరలు తిరిగే పొట్టగలది పామును కాకోదరం అంటాం. ఖలుడు అంటే ధర్మం నుండి తప్పినవాడు. గురువు అంటే అజ్ఞానమనే అంధకారాన్ని భేదించువాడు అంటే మనకు తొలగించువాడు కూడా వస్తుంది. జలది జలములు దీనిచే ధరించబడును. సముద్రం. అలాగే జ్వాలించునది ముందునది. జ్వాలించునది మండునది. అగ్నిశఖి మండుతుంది కదా, అందుకే మండునది అన్నాడు. తనూజుడు అంటే తన శరీరం నుండి పుట్టినవాడు, కొడుకు. అలాగే ద్రవ్యము అంటే
పొందదగినది ధనం. ధర్మతనుజుడు యమధర్మరాజు వరం వలన జన్మించిన వాడు. ధర్మరాజును ధర్మతనుజుడు యమధర్మరాజు వరం వల్ల పుడతాడు కదా. ద్వాంక్షము అంటే మాంసమును కాంక్షించునది. అలాగే ఇక్కడ చూడండి, ధేనువు దూడకు పాలుగుడుపు ఆవు. దీన్ని ధేనువు కామధేవుడు అంటావు కదా, దూడకు పాలుగుడువు ఆవు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నృపాలుడు నరులను పాలించువాడు రాజు. అలాగే పంచాన్యము ఇక్కడ చూసుకున్నట్టే విస్తీర్ణమైన ముఖం కలది సింహం. అలాగే పాషండు అంటే ఏంటండి, సంసార బంధాలను అనుగుణంగా శాస్త్రమును వాడుకునేవాడు. అలాగే కృపానం అంటే దయను పోగొట్టేవాడు కత్తి. నెక్స్ట్ దాశరథుని పుత్రుడు శ్రీరాముడు. నగరం అంటే కొండల వలె పెద్ద పెద్ద భవనములు గలది. ఆల్రెడీ వచ్చింది. భవాని భూని భార్య పార్వతి. ముని మౌనంగా ఉండేవాడు. భాషింపబడునది. భానువు ప్రకాశించువాడు. సూర్యుడు. ఈ విధంగా ఉన్నాయండి. మీరు స్క్రీన్ షాట్ కూడా తీసేసుకోండి. దీన్ని స్క్రీన్ షాట్ తీసేసుకోండి, మీకు కాస్త ఈజీ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నానార్థాలు అనే దగ్గర నుండి కంపల్సరీ 1 మార్క్ వస్తుంది. వృత్పత్తార్థాలు 1 మార్క్ వస్తుంది. అండ్ ఈ ప్రకృతి వికృతులు వస్తుంది. అర్థాలు పర్యాయపదాలు వాటి మీద కూడా వీడియోస్ చేస్తానండి. వాటి మీద కూడా వస్తాయి మనకు. ఎందుకంటే అండి, ఇప్పుడు నేను ఇవన్నీ ఎట్లా చెప్తున్నానంటే, గత టెట్లలో ఒక 2-3 దాదాపు 5-6 పేపర్లు చూశాను నేను. పేపర్ 1 వాళ్ళైనా 2 వాళ్ళ చూసి చెప్తున్నాం కాబట్టి. నాట్ ఓన్లీ తెలుగు అండి, మన దగ్గర గత మే నెలకి సంబంధించిన పూర్వ పేపర్లు అన్నీ ఉన్నాయి. ఇంగ్లీష్కి సంబంధించి ప్రతి క్లాస్కి సంబంధించి ప్రతి లెసన్ వెనకాల ఉన్న గ్రామర్ బిట్స్కి సంబంధించి 3rd క్లాస్ నుండి 10th క్లాస్ వరకు వీడియోస్ ఉన్నాయని చూడండి. సో కాబట్టి ఇంకా మున్ముందు కూడా చాలా వేస్తూ ఉంటాం. చాలామంది సపోర్ట్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే మనం షేర్ చేయడం వల్ల, వాళ్ళు చూసుకోవడం వల్ల వాళ్ళకు ఒక 1 మార్క్ వాళ్ళకి లభించింది అనుకోండి, చాలా ముఖ్యం. వాళ్ళు మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు, అరే అతని వల్ల నాకు ఒక 1 మార్క్ వచ్చిందని. ఎందుకంటే 1 మార్క్ కూడా చాలా కీలకం అండి. టెట్ స్కోర్ అనేది డిఎస్సికి చాలా ముఖ్యం. సో డిఎస్సిలో కేవలం 1/2 మార్క్ పాయింట్స్ వల్ల కూడా జాబ్స్ పోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కాంపిటీషన్ చాలా బాగా ఉంది. మరి చెప్తున్నారు 6,000 ఉద్యోగాలు వేస్తారని, 10,000 ఉద్యోగాలు వేస్తారని. కానీ చూద్దాం. ఫస్ట్ అయితే టెట్ ఉంది కాబట్టి రాసే వాళ్ళందరికీ విష్ యూ ది ఆల్ ది బెస్ట్ అండి. మంచిగా రాయండి. అండ్ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.